Hello guys, welcome back to our channel. Third lesson drainage system already మనం చూస్తున్నాం కదండి. ఆల్రెడీ పార్ట్ 1 అనేది కంప్లీట్ చేస్తున్నాము. ఒకవేళ చూడనట్టయితే వన్స్ గో త్రూ దట్ వీడియో అండ్ దానిలో కంటిన్యూషన్ వచ్చేసి ద హిమాలయన్ డ్రైనేజ్ గురించి చూద్దామండి. సో ఈ హిమాలయన్ డ్రైనేజ్లో మేజర్గా మనం రివర్స్ ఏంటి అనేది చూసినట్టయితే ఐజీబీ అంటే ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. ఈ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర రివర్స్ అనేది ఈ మంచు నెక్స్ట్ ఈ వర్షపాతం వీటి వల్ల కరుగుతూ ఆ మంచు కొండల్లో నుంచి వస్తుంది కాబట్టి దే ఆర్ పెరీనియల్ అంటే సీజనల్ కాదు, ఇయర్ లాంగ్ మొత్తం కూడా ఫ్లో అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఈ ఐజీబీ ఇండస్ రివరు, గంగా, బ్రహ్మపుత్ర ఈ మూడు నదులు ఎలా ఫామ్ అయ్యాయి, ఎవల్యూషన్ ఎలా జరిగింది అన్న చూసినట్టయితే చాలా థియరీస్ అనేది ఉన్నాయండి. బట్ అన్ని థియరీస్లోకి కూడా మేజర్గా యాక్సెప్ట్ చేసిన థియరీ ఏంటి అంటే ఈ మూడు కూడా ఒకే నది, దాన్ని శివాలిక్ ఆర్ ఇండో బ్రహ్మ రివర్ అని చెప్పి అంటే ఒకటే నది అని చెప్పి ఒక థియరీలో చెప్పడం జరిగింది. అది ఎట్లా అంటే అస్సాం నుంచి పంజాబ్ నుంచి ఆన్వర్డ్ టు సింధ్ అండ్ సింధ్ నుంచి అక్కడ గల్ఫ్ ఆఫ్ సింధ్లో డిశ్చార్జ్ అవ్వడం, ఇలాగా ఈ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉండేది. ఇన్ మయోసిన్ పీరియడ్ అంటే ఆల్మోస్ట్ 5 to 24 మిలియన్ ఇయర్స్ ఎగో ఇలా ఒక్కటే నది, దానికి శివాలిక్ అని కానీ లేదా అంటే ఇండో బ్రహ్మ రివర్ అని చెప్పి కానీ నేమ్ చేసి ఆ ఒక్కటే నది ఉండేది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనికి ఎవిడెన్సెస్ అంటే ఇది పక్కా మీన్ టు సే దీనికి ఎవిడెన్స్ ఏంటి అనేది చూసినట్టయితే ఆ శివాలిక్స్ వాట్ ఎవర్ ఆ ఫ్లో ఎలా అయితే ఈ వాటర్ ఫ్లో ఈ వాట్ ఎవర్ అస్సాము, పంజాబ్ ఇది ఏదైతే చెప్పామో ఎవ్రీథింగ్ ఇస్ కంటిన్యూటీ. ఆ శివాలిక్స్ ఆ హిమాలయ శివాలిక్స్ రీజన్ అవ్వండి, దాని కింద అలూవియల్ డిపాజిట్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అక్కడ. నెక్స్ట్ ఇవి రాను కూడా 3 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. దట్ ఈస్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. వెస్టర్న్ పార్ట్లో అంటే ఇటు సైడ్ అంతా ఇండస్ దాని ట్రిబ్యూటరీస్, ఇటు మధ్యలో అంతా కూడా గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ సెంట్రల్ పార్ట్లో, అటు ఈస్ట్ సైడ్లో బ్రహ్మపుత్ర అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, అలా డివైడ్ అవ్వడం జరిగింది. ఆ డివిజన్ ఎందుకు జరిగింది అన్న ఫ్యాక్టర్స్ మనం చూసినట్టయితే అప్హెవిల్ ఇన్ వెస్టర్న్ హిమాలయాస్ అంటే ఈ వెస్టర్న్ హిమాలయాస్లో వాట్ ఎవర్ ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్స్ అవనివ్వండి, లేదు అంటే హిమాలయాస్ ఫార్మేషన్స్ వల్ల అవనివ్వండి, ఆ లెవెల్ అనేది పెరగడం జరిగింది. ఆ లెవెల్ పెరిగినప్పుడే పాట్వార్ ప్లాట్యూ ఆర్ ఢిల్లీ రిడ్జ్ అక్కడ ఆ ప్లాట్యూ అనేది అప్లిఫ్ట్ అవ్వడం వల్ల ఏమైంది, ఈ అంతకుముందున్న ఈ ఇండస్ గంగా కలిసి ప్రవహించేది డివైడ్ అయిపోయి ఇండస్ ఒక పక్క అంటే మధ్యలో ఇలాగ ఒక ప్లాట్యూ అడ్డొచ్చేయడం వల్ల ఒక సైడ్ గంగా ఒక సైడ్ ఇండస్ 2 పాయలుగా విడిపోయి ఇండస్ గంగా ఇక్కడ పాట్వార్ ప్లాట్యూ దగ్గర విడిపోవడం జరిగింది. నెక్స్ట్ మాల్దా గ్యాప్ బిట్వీన్ రాజ్మహల్ హిల్స్ అండ్ మేఘాలయ హిల్స్. రాజ్మహల్ హిల్స్, మేఘాలయ హిల్స్ మధ్యలో మాల్దా గ్యాప్లో ఈ గంగా రివర్, బ్రహ్మపుత్ర రివర్ అక్కడ విడిపోవడం అనేది జరిగింది. అలా మనకి ఈ హిమాలయన్ డ్రైనేజ్ అనేది ఫామ్ అవడం జరిగింది. అంటే ఆ కవరేజ్ డిఫరెంట్ పార్ట్స్కి కవరేజ్ ఆ మధ్యలో బ్రేక్ అవడానికి కారణాలుగా ఈ పాట్వార్ ప్లాట్యూ అండ్ ఈ మాల్దా గ్యాప్ అనేది మనం చెప్పొచ్చు. సో దిస్ ఈస్ హౌ హిమాలయన్ డ్రైనేజ్ have formed. సో ఇప్పుడు ద హిమాలయన్ డ్రైనేజ్ సిస్టంలో ఆల్రెడీ మనం చెప్పినట్టు ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. సో ద ఫస్ట్ వన్ ఇస్ ద ఇండస్ సిస్టమ్. ఈ ఇండస్ రివర్ సిస్టమ్ గురించి చూసినట్టయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ బేసిన్స్ అండి. అంటే నైల్ నదిని కంపేర్ చేసుకున్నా లేదు యూఫ్రేట్స్ రివర్, ఈ అన్ని రివర్స్ వాట్ ఎవర్ వరల్డ్లో ఉన్న అన్ని రివర్స్తో కంపేర్ చేసినప్పటికీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. దీని లెంత్ వచ్చేసి 2880 కిలోమీటర్స్. ఇందులో 1114 కిలోమీటర్స్ ఇండియాలో ఫ్లో అవుతుంది. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఇండియా గురించి నేర్చుకుంటే సరిపోతుందండి. అండ్ ఆల్మోస్ట్ ఇట్ కవర్స్ అన్ ఏరియా 11,65,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా అనేది కవర్ చేస్తుంది. ఇందులో 3,21,289 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఇండియాలో ఉంది. మిగతా 8 lakhs సంథింగ్ చేంజ్ అంతా కూడా అటు చైనాలో ఇటు పాకిస్తాన్లో ఫ్లో అవుతూ ఉంటుంది
ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇండస్ రివర్ ఎక్కడ ఒరిజినేట్ అయింది, దీని పుట్టుక ఎక్కడ అన్నట్టు చూసినట్టయితే గ్లేషియర్స్, ఈ బొకార్చు గ్లేషియర్స్ దగ్గర ఇన్ టిబెటియన్ రీజియన్, అంటే చైనాలో టిబెటియన్ రీజియన్ దగ్గర. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియన్ మ్యాప్ అనుకోండి, ఇది జమ్మూ కాశ్మీర్ అనుకోండి, సమ్వేర్ హియర్ చైనాలో బిగిన్ అయిందనమాట. అట్ మౌంట్ కైలాష్ గురించి వినే ఉంటారు. సో ఆ మౌంట్ కైలాష్ దగ్గర అట్ హైట్ ఆఫ్ 4164 మీటర్స్ హైట్ దగ్గర ఇండస్ రివర్ అనేది ఆ గ్లేషియర్లో ఒరిజినేట్ అవ్వడం జరిగింది. ఈ ప్లేస్ని ఎక్కడైతే ఒరిజినేట్ అయ్యిందో అండ్ దాన్ని అంతటినీ కూడా అక్కడ టిబెట్లో ఈ సింగికంబన్ ఆర్ లైన్స్ మౌత్ అని చెప్పి అంటారనమాట. ఇలా ఇక్కడ స్టార్ట్ అయిన రివరు ఇటు కరకోరం రేంజ్, ఇటు లడక్ రేంజ్ అండి. ఇక్కడ ఇండియాలోకి డెమ్చోక్ ప్లేస్ దగ్గర ఎంటర్ అయ్యి ఇటు లడక్ రేంజ్ని దుంగ్తి దగ్గర ఇలా కట్ అవుతూ ఇలా లడక్ రేంజెస్ దగ్గర ఇలా ఫ్లో అవుతూ ఈ గాల్గీ దగ్గర ఇలా పాకిస్తాన్లోకి అనేది ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయ్యేటప్పుడు డిఫరెంట్ ఉపనదులు కలవడం, వేరే నదులు కలవడం, డిఫరెంట్ ట్రిబ్యూటరీస్ అనేది ఉన్నాయి. మేజర్ ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్ అండి. ఈ ట్రిబ్యూటరీస్ చూసినట్టయితే షోక్, గిల్కిత్, జస్కర్, హుంజా, నుబ్రా, షిగార్, గస్తాంగ్, ద్రాస్ ఇవన్నీ ఇక ఫ్లో అవుతూ ఉంటే రైట్ బ్యాంక్కి రైట్ సైడ్ కాబూల్ రివర్, అటాక్ దగ్గర కాబూల్ రివర్ కలవడం జరుగుతుంది. అండ్ ఇంకొన్ని ట్రిబ్యూటరీస్ అక్కడ ఖురాము, టోచి, గోమల్, విబోవా, సాంగర్ ఇవన్నీ కలుస్తాయి. అండ్ అది సౌత్ వర్డ్, అక్కడి నుంచి సౌత్ వర్డ్ దక్షిణం వైపు ఫ్లో అయ్యి అక్కడ పాంజ్నాడ్ దగ్గర ఈ అలా ఫ్లో అవుతూ అరేబియన్ సీలో కలుస్తుందండి. పాంజ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, దట్ ఈస్ 5 రివర్స్ కలిసే ప్లేస్ అని చెప్పి మనం చెప్పొచ్చు, లేదా 5 ట్రిబ్యూటరీస్. ఆ 5 ట్రిబ్యూటరీస్ ఏంటి అనేది చూసినట్టయితే సట్లెస్, బీస్, రవి, చెనాబ్ అండ్ జీలం, అలా అది ఫ్లో అవుతూ అరేబియన్ సీలో కలవడం జరుగుతుంది. సో మనకి మేజర్గా ఇండియాలో ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏవి ఫ్లో అవుతున్నాయి అనేది మనం చూసినట్టయితే ఈ 5 ట్రిబ్యూటరీస్ ఫ్లో అవుతాయండి. దోస్ ఆర్ సట్లెస్, బీస్, రవి, చెనాబ్ అండ్ జీలం. ఈచ్ వన్ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి జీలం. ఈ జీలం అనేది పిర్పంజల్ రేంజెస్ దగ్గర బిగిన్ అవుతుందండి. అక్కడ బిగిన్ అయ్యి శ్రీనగర్, ఊలార్ లేక్ ద్వారా పాస్ అవుతూ చెనాబ్లో కలిసిపోతుంది. ఎక్కడ పాకిస్తాన్లో జాంగ్ అనే ప్లేస్ దగ్గర కలవడం జరుగుతుంది. అండ్ తర్వాత ఈ చెనాబ్ గురించి చూసినట్టయితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అండి. ఇది 2 స్ట్రీమ్స్గా ఫ్లో అవుతుంది, చంద్ర ఒకటి, భాగా ఒకటి. ఇవి రెండు కూడా హిమాచల్ ప్రదేశ్లో తాండీ దగ్గర కలుస్తాయండి. ఇది కాబట్టి దీన్ని చంద్రభాగా అని చెప్పి కూడా అంటారు. చెనాబ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చంద్రభాగా. ఇది ఆల్మోస్ట్ 1180 కిలోమీటర్స్ మన ఇండియాలో ఫ్లో అవుతుందండి, పాకిస్తాన్కి ఎంటర్ అవ్వకముందు. నెక్స్ట్ వచ్చేసి రవి. ఇవి కులు హిల్స్, హిమాచల్ ప్రదేశ్ కులు హిల్స్ దగ్గర దీని ఒరిజినేషన్ అనేది జరుగుతుంది. అది చంబా వ్యాలీ ద్వారా పాస్ అవుతూ అటు పిర్పాంజల్, నెక్స్ట్ దౌలధార్ రేంజెస్ ఇవన్నీ కూడా డ్రైన్ చేస్తూ చెనాబ్, సరాయ్ సిధు, పాకిస్తాన్లో సరాయ్ సిధు దగ్గర చెనాబ్లో రవి అనేది కలిసిపోతుంది. అంటే ఈ చెనాబ్లో జీలము కలుస్తుంది, ఇటు రవి కూడా కలుస్తుంది. నెక్స్ట్ బీస్ అండి. ఈ బీస్ కుంద్ దగ్గర నియర్ రోహతాంగ్ పాస్ దగ్గర ఇది బిగిన్ అవుతుంది. ఇది కులు వ్యాలీ, ఓకే, దౌలధార్ రేంజ్ ఇవన్నీ కూడా ఫ్లో అవుతూ పంజాబ్ ప్లెయిన్స్ని ఇది చేస్తూ ఇది సట్లెజ్లో కలుస్తుంది. బీస్ అనేది సట్లెజ్లో కలుస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి సట్లెజ్. ఈ సట్లెజ్ అనేది రాక్షస్ స్థల్ దగ్గర బిగిన్ అవుతుంది నియర్ మానసరోవర్. అండ్ దీన్ని యాంటిసిడెంట్ రివర్ అని చెప్పి కూడా చెప్పొచ్చండి. అంటే అలాంగ్ విత్ ఇండస్ ఇది చాలా దూరం వరకు కూడా ప్యారలల్గా ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ అని మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే బాక్రా నంగల్ ప్రాజెక్ట్కి ఎక్కువ శాతం వాటర్ సప్లై అనేది ఈ సట్లెజ్ రివర్ ద్వారా అందుతుంది. దిస్ ఇస్ ద ఫీడింగ్ ఫర్ బాక్రా నంగల్ ప్రాజెక్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ గురించి. నెక్స్ట్ ఈ గంగా బ్రహ్మపుత్ర గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేసినట్టయితే లెంత్ అయిపోతుంది అండ్ మీకు గుర్తుపెట్టుకోవడానికి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి జస్ట్ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్ అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.